నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ చూస్తున్న వారికి, గ్రూప్లో ఉన్న సేవకులకు, మరి విశ్వాసులైనటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కొత్త సంవత్సరపు సందేశం మరి ఇవ్వక మునుపు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం మన మధ్యలో ఇందాక మరి సహోదరి చదివారు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఉంటాయా అని అనిపిస్తుంది, కానీ మరి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్తా ఉన్నాడు. ఆయన ఏమన్నా వాళ్ళ చేతుల్లో తాళపు చెవులు పెట్టాడా అంటే లేదు. తన్నెందరు అంగీకరించిరో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన అధికారమే ఆయన ఇచ్చినటువంటి తాళపు చెవి. ఇంకా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములే ఆయన మనకు అనుగ్రహించినటువంటి తాళపు చెవులు. నువ్వు ఏ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసినా అది నీ జీవితంలో పట్టుదల నీకుంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీకు నెరవేరి తీరిద్ది. కాబట్టి మా ఆత్మీయ తండ్రి దగ్గర మేము యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తల్లో మరి నేను మొట్టమొదట మందిరానికి వెళ్ళినప్పుడు ఆ రోజు హోల్ నైట్ ప్రేయర్లో నేను తీసుకున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇత్తును అని వచ్చింది. అప్పుడు నాకు యేసుక్రీస్తు అంటే ఎక్కువగా తెలియదు. ఆయన యొక్క ప్రేమ కానీ ఆయన గురించినటువంటి అవగాహన కానీ సరిగా లేనటువంటి దినాలు అవి. నా పక్కన ఆమెకు చూపించాను. దీని అర్థం ఏంటనంటే, ఆ మంది అమ్మ ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తారంట దేవుడు. అబ్బో ఎంత గొప్ప భాగ్యవంతురాలివో నువ్వు అనంది. నిజమే ప్రియులారా, మరి దేవుని వాక్యం ఎన్నడూ కూడా నిరర్థకం కాదు. ఆ దినాన మరి పసిబిడ్డ లాంటి మనసుతో నమ్మి ప్రార్థన చేశాను. మరి దేవుడు నాకు ఆయన సన్నిధిలో ఆయన సేవ చేసే భాగ్యము, ఈ దివ్యమైన వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని అనేక మంది సేవకులకి మరి ఈ యొక్క వాక్యము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అందించడానికి కానివ్వండి, గ్రూపులో పెట్టడానికి కానివ్వండి, వారికన్నా గొప్పదాన్ని కాదు, కానీ మరి ప్రభువు ఇటు కృపలో నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో నిలబెట్టడం గొప్ప భాగ్యం. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఒక పాట పాడినా అది నీకు భాగ్యమే. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు స్తుతించినా భాగ్యమే. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ద్వారం దగ్గర అట్లా కూర్చున్నా అది నీకు భాగ్యమే. కాబట్టి నిలబడాల్సిన పనేమి కాదు, కానీ నిలబడిన వాళ్ళు గొప్పని కాదు, కూర్చున్న వాళ్ళు తక్కువని కాదు. నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మాకు కొంతమంది రాలేకపోయినా కానీ మందిర ద్వారం దగ్గర నిలబడి మా మేరీ వాక్యం వింటూ ఉంటుంది. కాబట్టి విన్న వాక్యాన్ని లోపల ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లేదా, కానీ తను మాత్రం చక్కగా హృదయంలో గుర్తుపెట్టుకుంటుంది, జాగ్రత్తగా వింటుంది. కాబట్టి వినటం వల్ల విశ్వాసము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి ఏ వాక్యము నువ్వు తీసుకుని ప్రార్థన చేసుకున్నా అన్ని విత్తనాలే. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు విత్తనములతో పోల్చాడు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు విత్తినటువంటి విత్తనమును పోలి ఉన్నది అని అంటాడు. కాబట్టి ఆ విత్తనాలలో కూడా శ్రేష్టమైన విత్తనాలని ఎంచుకొని ఆ శ్రేష్టమైన విత్తనాలని నీవు నీ విశ్వాసులకు విత్తితే వాళ్ళు విశ్వాసములో బలపడతారు. కాబట్టి నీవు వాక్య సందేశాన్ని అందించేటువంటి సేవకుడివైనా సేవకురాలివైనా నువ్వు ఏ వాక్యం అంటే ఆ వాక్యం తీసుకుని చెప్పడం కాదు, కానీ బలమైనటువంటి వాక్యము, బలమైనటువంటి వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దాన సందేశాన్ని అందిస్తే ప్రజలు వాగ్దానాలు చేత పట్టుకుంటారు, బలపడతారు. వాగ్దానాలు కూడా నోటికి కంఠస్థం రావాలి. అందుకనే మనము మహోన్నతుని విద్యలో కంఠత వాక్యాల పోటీ అనేది పెడతా ఉంటాం. కాబట్టి ఆ మహోన్నతుని విద్యా కార్యక్రమాన్ని మరలా మనము ప్రారంభించుకుందాము. తప్పకుండా ఆసక్తి గలవారు మరి ఈ మహోన్నతుని విద్యలో ఇచ్చినటువంటి బైబిల్ క్వశ్చన్ అయినా, ఫోటో క్వశ్చన్ అయినా, వీడియో క్వశ్చన్ అయినా, కంఠత వాక్యాలైనా అన్నిటికీ బాగానే ఉంటున్నారు, కానీ కంఠత వాక్యాలు అనేసరికి ఎవరు కూడా ముందుకు రావట్లే. కాబట్టి ఒక 3 వాక్యాలైనా కానీ నువ్వు నేర్చుకొని కంఠస్థం చేసి నీకు నువ్వైనా అప్పచెప్పించుకొని మరి ఆత్మతృప్తిని పొందుకో. కాబట్టి ఎన్ని వాక్యాలు నీ హృదయంలో ఉంటే అన్ని బాణాలు నీ అంబుల పొదిలో ఉన్నట్టే. దుష్టుని జయించడానికి ఆ వాక్య భాగాలన్నీ కూడా ఉపయోగపడతాయి. మరి నా మట్టుకు నేను కూడా కూర్చొని ఎప్పుడైనా కొన్ని వాక్యాలు బైహార్ట్ చేస్తూ ఉంటాను.
కాబట్టి గుర్తున్నా గుర్తు లేకపోయినా అవి మన హృదయంలో ప్రార్థనలో మనకు జ్ఞాపకం వస్తే చాలు. వాక్యం అందాక వచ్చారు, వాళ్ళు చదువు రాని వారే, పెద్ద చదువుకున్న వారేం కాదు, కానీ వారు వాక్యం మాట్లాడుతున్నా కూడా మరి దురాత్మలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి చదువు రాని వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి లేదు. కాబట్టి వాక్యం ఎవరు మాట్లాడినా, చిన్నబిడ్డలు చదివినా, పెద్దవారు చదివినా, వృద్ధులు చదివినా, చదువు రాని వారు వచ్చి రాని చదువుతో వాక్యం చెప్తూ ఉన్నా ఆ వాక్యం శక్తి కలది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని మనం కాపాడుకుందాం. పరలోకపు తాళపు చెవులను మనం భద్రం చేసుకుందాం. అవి ఉపయోగించుకొని పరలోకపు ఐశ్వర్యాన్ని మనం సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.